హాయ్ హలో వెల్కమ్ టు మై మీడియా. ఈరోజు మనం చౌటుప్పల్ మండల్ ఇల్లంబావికి సంబంధించిన సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి కొందరు ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే వాళ్ళతో మనం ఉన్నాం. అసలు ఆ సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రజలకు అంటే గ్రామ ప్రజలకు ఏం చేయబోతున్నారు, అసలు గ్రామ ప్రజలకి ఇంతకుముందు పోటీ చేశారా లేదా అనేది కూడా మొత్తం కూడా వాళ్ళతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి ఇద్దరు ఉన్నారు. అంటే ఈసారి జనరల్ మహిళ రావడంతో భార్య ఇక్కడ నిల్చోవడం జరిగింది. తనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇంతకుముందు మీరు పోటీలో నిల్చున్నారా లేదా ఫస్ట్ టైం నిల్చుంటున్నారా? పోటీలో ఎంతో ముందుకు నిల్చున్నామండి. కొన్ని ఓట్లతోటి ఓడిపోయినాము. అప్పటి నుంచి మేము అభివృద్ధి చేసుకుంటూనే వస్తున్నాం. ఇక్కడనే ఉండి మాది హైదరాబాద్, ఇక్కడనే ఊరు. హైదరాబాద్ ఏం కాదు, ఇక అన్నీ చేస్తూనే ఉండు సేవ. అప్పటి నుండి సేవ చేసుకుంటూనే వస్తున్నాం మేము. అందుకోసమే నిన్న మేము నామినేషన్ వేసినప్పుడు కూడా అందరూ మస్తు మమ్మల్ని విలువ చేసారు. అందరు బొట్టు పెట్టడం వాళ్ళు చాలా. అంటే ఇప్పుడు ఆ గ్రామంలో అభివృద్ధి ఏమేమి ఉంది, ఇంకా చేయాలనుకుంటే ఏమేమి చేయబోతున్నారు? అన్ని చేస్తామండి. అన్ని చేస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం వలన డ్రైనేజీ, రోడ్డు, ఎల్లబావికి రోడ్డు అన్ని చేస్తాం. అంటే మీరు ఇప్పుడు గ్రామానికి చేయాల్సిన అన్ని చేస్తా అని చెప్తున్నారు. మరి ప్రజల నుంచి ఎలా ఉంది? మరి ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని దగ్గర తీసుకుంటున్నారు? అందరు మంచిగా ప్రేమతో తీసుకుంటారు అండి మమ్మల్ని. అట్లా ఏం లేదు, గెలుపు కంపల్సరిగా గెలుపు. ఓకే. అంటే ఇప్పుడు తన హస్బెండ్ కూడా ఉన్నారు. హస్బెండ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అసలు ఆ సమస్యలు ఎలా తీర్చబోతున్నారు? మాకు ఉమ్మడి గ్రామ పంచాయతీలో కొయ్యలగూడెం ఉమ్మడి గ్రామ పంచాయతీలో మేము ఎల్లంబాయిని మాకు గత 7 సంవత్సరాల కింద విభజించి మన విభజన జరిగింది. దానికి మరి మన ఎల్లంబాయి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నేను ముందు ఎలక్షన్లో ముందుకు రావడం జరిగింది. స్వల్ప మెజారిటీతో నేను కోల్పోవడం, అప్పటి నుంచి కూడా ప్రజల్లో వాళ్ళలో ఒక్కడిగా ఉంటూ ప్రజాసేవలో చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో, ప్రతి సేవా కార్యక్రమం, ప్రతి అభివృద్ధి కార్యక్రమం కావాల్సిన దానికోసం నేను అప్పటి నుండి కూడా ఇప్పుడు కూడా ప్రజల్లో నేను ఉంటూ ప్రజల మమేకమై ఉంటూ ప్రజల ఈరోజు మా మిసెస్కు జనరల్ మహిళ రావడం జరిగింది. అక్కడ మా మహిళకు మా వనజ గారికి మరి మన రేవంత్ సర్కారు ద్వారా మా రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో మాకు ఈ సీటు రావడం జరిగింది. దానికి ఇక్కడ ప్రజలు నిన్న ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా అత్యధిక జనాలతో వచ్చి మా నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ విజయవంతంతో మరి ఎదుటి పార్టీలకు గుండెల్లో గుబులు జరుగుతుంది. ఈ యొక్క విజయం అనేది గంజి వనజా కృష్ణ గారికి అనేది ఒక వాళ్ళకు అందరి జనాలలో ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే మాకు లేదు బీటీ రోడ్డు. గత ప్రభుత్వం ఏం చేయలేదు. మేము ఆ బీటీ రోడ్డు శాంక్షన్ చేసినాం. ఇప్పుడు టెండర్ వస్తుంది, అది ఒక బీటీ రోడ్ ఎల్లంబాయికి రోడ్ అవుతుంది. అలాగే గ్రామ పంచాయతీ కూడా చేయలేదు. గ్రామ పంచాయతీ కూడా నిర్మాణానికి మా యొక్క రాజగోపాల్ రెడ్డి గారు గత ముందు డిక్లేర్ చేసిండు. దాన్ని కూడా ఆ భవన నిర్మాణానికి కృషి చేసి మన సొంతంగా ఎల్లంబాయి గ్రామ పంచాయతీ నిర్మాణిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే బీసీ పరంగా మీరు ఇప్పుడు బీసీ నుంచి క్యాండిడేట్ గా నిల్చున్నారు. అంటే బీసీ పరంగా ఇక్కడ ఉన్న ప్రతి కులం నుండి ఎలాంటి సపోర్ట్ మీకు? మాకు ఈ బీసీ తరఫున అన్ని కులాల వారు నేను నాదేంటంటే నేను కులాలకు మతాలకు నేను ఒక అతీతంగా ఉంటా. అన్ని కులాల వారు ఏకదాటితో ఈరోజు వనజా కృష్ణ గారు గెలిపించడానికి వాళ్ళే ముందుకొచ్చి నాకు సీట్ అందరూ వచ్చి ముందు ఆయనకు సీట్ ఇస్తేనే గెలుస్తుంది, మన గ్రామ అభివృద్ధి అయితే అనే ఉద్దేశంగా మాకు ఈ సీటు ఇవ్వడానికి అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన రేవంత్ రెడ్డి గారికి అలాగే మన రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న మెయిన్ సమస్యలు ఏంటి? మన గ్రామంలో ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏంటి? ఇక్కడ ఉన్నది మెయిన్ సమస్య ఎల్లంబాయి రోడ్డు, అదొకటి త్వరలో మేము చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయాలి ఇక్కడ. ఎందుకంటే గత 25 సంవత్సరాల కింద నిర్మాణమైన డ్రైనేజీలు అలాగనే ఉన్నాయి. ఇప్పుడు మాకు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తాము. అలాగే మరి ఇక్కడ కోతుల బెడద చాలా ఉంది. గతంలో కూడా ఈ కోతులను పట్టించి మనం అక్కడ మళ్ళా కోతులు ఎక్కువైనాయి. ఆ కోతులను కూడా మరి ఎక్కడో తరలించి ఇక్కడ కాదు నల్లమల్ల తరలిస్తేనే ఈ కోతుల బెడద పోతుందని నా ఆశ.
అంటే ఇంతకు ముందు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు సర్పంచ్ గా. మరి ఆయన చేసిన పనులు ఎలా ఉన్నాయి, మరి ఆ పనులను ఎంతవరకు చేశాడని మనం అనుకోవచ్చు? గత ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఇక్కడ ఒకటి కూడా మాకు కాలేదు. అది మాకు ఇక్కడ భవనం నిర్మాణం లేదు, ఒక రోడ్డు నిర్మాణం లేదు, ఒక అభివృద్ధిలో అంతా కుంటుపడ్డట్టే ఉంది. అందుకోసమే ఇక్కడ వచ్చిన రేవంత్ అన్న సర్కారు, మా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మరి ఆశీస్సులతో మా యొక్క ఇక్కడ ఎందుకంటే హైదరాబాద్కు కూతవేట్లో ఉన్న ఎల్లంబాయి ఇప్పుడు 80-100 సంవత్సరాల గ్రామం ఎల్లంబాయి గ్రామం. ఇంతవరకు రోడ్ లేదు. ఎక్కడో మారుమూల ఉన్నదానికి బీటీ రోడ్లు అక్కడ ఉన్నాయి, మాకు రోడ్ లేదు. ప్రస్తుతం మాకు ఫస్ట్ సమస్య రోడ్డు, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్, కృష్ణా వాటర్ కూడా మాకు సరిగా రావటం లేదు. ఆ కృష్ణా వాటర్ను కూడా ఎక్కువ రావాలని మరి కోరుకుంటూ మా యొక్క అన్నిటికి కూడా నేను కృషి చేస్తూ ఈ ఎల్లంబాయి గ్రామ అభివృద్ధిలో నా పాత్ర ఎంతో నేను నా గెలుపు తర్వాత నేను చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సరే, లాస్ట్ క్వశ్చన్ అండి. అంటే మన ఎల్లంబాయికి సంబంధించిన ప్రజలందరికీ ఓట్లు వేస్తారు కాబట్టి మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎల్లంబాయి గ్రామ ప్రజలు నాకు ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్ళ ఏ ఒక్క పని కూడా మీకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో ఏ సమస్య వచ్చినా మీ ముందుండి ఆ సమస్యను నేను తీరుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది అంటే ఇక్కడ ఎల్లంబాయికు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి చెప్పడం జరుగుతుంది. అయితే రానున్న రోజుల్లో మాత్రం అభివృద్ధి చేయడానికి గ్రామాన్ని అభివృద్ధి నడుపుతానని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.